ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? చాలా మట్టుకు చాలా మంది జీవితాలలో మరి దేవుని మాటలు అనగానే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఉదయం లేవగానే చాలా అంటే బాగా మరి ఉన్న వర్క్స్తో కావచ్చు, లేకపోతే ఉన్న టెన్షన్స్తో కావచ్చు, పరిగెత్తుతూ ఉంటాం కదండి. మనం ఎంత పరిగెత్తినా దేవుని సహాయం లేకపోతే మన జీవితంలో మనం ఏమి చేయలేము, మనం ఎక్కడికి ముందుకు సాగలేం. మరి ఉదయకాల సమయంలో దేవుడు చక్కనైన మాటల ద్వారా మనల్ని బలపరచునే ఉన్నారు. ఉదయం ప్రతిరోజు లేవగానే దేవుని మాటలు ధ్యానిద్దాం. దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని నడిపిస్తాయి, మనల్ని సరిచేస్తాయి. ఆమేన్. మనల్ని గొప్ప వారిగా చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం అద్భుతమైన రీతిలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. 7 బాధలు కలిగినను మనకు ఏ కీడు తలగకుండా అద్భుతకరమైన రీతిలో దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. చూడండి, మనుషులు మనకు కీడు చేయాలనో, లేకపోతే మనల్ని బాధ పెట్టాలనో, లేకపోతే నిందల పాలు చేయాలనో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి. ఎందుకంటే మనిషికి ఎదగకపోయినా పర్లేదు, పక్కవారు ఎదగద్దు. ఈ ఆలోచన, ఇది అపవాది పెట్టే ఆలోచన ఖచ్చితంగా. ఎందుకంటే అపవాది చేసే పనులే ఇవి. వాడి ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు. దేవుడు మంచి గురించి ఆలోచిస్తే మంచి పనులలో తన బిడ్డను ముందుకు సాగాలని మరి దేవుడు ఆలోచిస్తున్న వారై ఉన్నారు. అయితే అపవాది చేసే పనులేంటంటే వాడు ఎప్పుడు కూడా మరి నెగిటివ్ థాట్స్తో, అంటే వ్యతిరేకమైన ఆలోచనతో, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, మంచి కంటే మరి చెడు ఎక్కువగా ప్రభావితం చేస్తూ అనేక మంది జీవితాలను అపవాది నాశనం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఎటువంటి మరి ఆ బాధలు మన జీవితంలో మనల్ని అలుముకున్నా అవి ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఏ కీడు మనకి మన కుటుంబాలకు తాకకుండా లేదా అంటకుండా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎన్నో బాధలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, ఇరుకులు ఉన్నాయని సొమ్మసిల్లిపోతున్నావేమో, బాధతో ఉన్నావేమో, ఇబ్బందుల మధ్యలో ఉన్నావేమో, ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కని శుభవార్తను తెలియజేస్తున్నారు. ఎటువంటి బాధల్లో ఉన్నా ఏ కీడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తాకదు. ఎందుకంటే అద్భుతమైన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, మనకు మేలు చేసే దేవుడు, కానీ కీడు ఎన్నడూ చెయ్యని దేవుడుగా ఉన్నారు. ఆమేన్. ఎటువంటి ఆపదలో ఉన్న ప్రభు ప్రతి ఆపదల నుంచి మనల్ని తప్పించి మనల్ని గొప్ప చేయబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో శత్రువు మనల్ని తాకాలంటే మొదటిగా మన ముందర ఉన్న దేవుని తాకాలి. శత్రువు వల్ల కాదండి. దేవుడు ప్రతి పోరాటము పైన దేవుడు మనకు విజయం ఇస్తారు. అందుకనే ఎటువంటి పరిస్థితి ఉన్నా మొదటిగా మనము మన కుటుంబాలు నేర్చుకోవాల్సింది ప్రార్థన చేయడం. ఆమేన్. ప్రార్థన ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తుంది. ప్రార్థించడం మనం మొదలు పెడితే దేవుడు సహాయం చేయడం మొదలు పెడతారు. ఓ ఘనమైన కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని బాధలున్నా ఏ కీడు తాకకుండా దేవుడు మనల్ని అద్భుతకరంగా ఉంచే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. శత్రువు ఎన్నో పరిస్థితులు ముందర తీసుకొని వచ్చిన, చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్న, ఒక్కటే ధైర్యంగా ప్రార్థించండి. ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. నువ్వు మాట్లాడడం ప్రారంభించు, దేవుని సహాయం కోరు. దేవుడు అద్భుతమైన రీతిలో సహాయం చేయబోతున్నారు. మరి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, లేకపోతే ఆత్మికంగా ఏ విషయాల్లో అయితే సొమ్మసిల్లిపోయి పడిపోయి ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో ఉన్నావో, ఇదిగో
దేవుడు కార్యం చేయబోతున్నారండి. ఏ కీడు తాకదు. ఆమె ప్రార్థించండి. అంటే ప్రార్థన మనకు సంరక్షణగా ఉంటుంది, ప్రార్థన కాపుదలగా ఉంటుంది, మన కుటుంబానికి ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఉదయకాల సమయంలో ఊరికే ఉండక ప్రార్థన చేద్దాం. మరి దేవుడు గొప్ప కార్యాలు మరి చేయబోతున్నారండి. దేవుని వైపే చూద్దాం. ఎవరు ఎన్ని మాట్లాడినా మౌనంగా ఉందాం. దేవుని దగ్గర ప్రార్థన చేయడం మనం మొదలు పెడదాం. మౌనంగా ఉండకుండా స్తుతించండి, నోటితో దేవుని గణపరచండి, దేవునితో మాట్లాడండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దాం. ఆ చక్కని విషయాలతో ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు కదా, ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా, మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం స్వామి. అయ్యా ఇదిగోండి, ఎలాంటి బాధలు ప్రభా మా ముందర ఉన్న ప్రతి బాధ ప్రభా, ఇదిగోండి ప్రతి బాధను అయ్యా మీరు కొట్టివేసే దేవుడవయ్యుల్లో, ఎటువంటి కీడు ప్రభా మా దరికి రాకుండా మమ్మల్ని భద్రపరిచే దేవుడవై ఉన్నావు, కాపాడే దేవుడవై ఉన్నావు. ఏ ఉదయకాల సమయం మా ప్రియులందరినీ మా అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రార్థించే వారికి అనేకులు లెగుదురుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థించే అనుభవాన్ని మీరు నేర్పించమని వేడుకున్నాం. సహాయం చేయండి. ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. గొప్పవారగుదురు కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక, విజయం కలుగును కాక, చేస్తున్న పనులలో ప్రయత్నంలో మీ క్షేమం కలుగును కాక అని మేము ప్రార్థిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అందరినీ బ్లెస్ చేయమని, ఏ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తున్నామని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.